రాడ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్ పార్ట్ 2. ప్రశాంతంగా ఏదైనా సినిమా చూద్దామని థియేటర్కి పోయి ఉన్న డబ్బులు బొక్క చేసుకుని బయటకు వచ్చాక జెండు బాంబ్ రాసుకుని సారడోన్ టాబ్లెట్ వేసుకొని దీనమ్మ ఎందుకు చూసానరా ఈ సినిమా అని అనుకున్న సిచ్యువేషన్స్ మనకి చాలానే ఉంటుంటాయి. అలాంటి మూవీస్ నే మనం రాడ్ మూవీస్ అంటాం. అలాంటి రాడ్ మూవీస్ గా మన టాలీవుడ్ లో మిగిలిపోయిన కొన్ని ఆనిమిత్యాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు ఈ వీడియో అయ్యాక అది కూడా ఒక లుక్ వేసేయండి. ఇక వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నెంబర్ 1, మన విజయ్ దేవరకొండ కెరీర్ లో ఉన్న రాడెస్ట్ బోకెస్ట్ ఫిల్మ్ ఏదా అని చూస్తే అది లైగరే. ఇండియా షేక్ అవ్వాలి అని చూసే ఆడియన్స్ ని షేక్ ఆడించారు. ఇక్కడ ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు, కానీ లైగర్ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని అడిగితే మన విజయ్ రిప్లై ఎలా ఉంది? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా, అక్కడ నుంచి నేను చూడను. అరే చూస్తే సినిమాకి వచ్చిందే 60 కోట్లు, దీనికి ఈ రేంజ్ బిల్డప్ అవసరమా అనిపించింది. ఇక్కడ చూస్తే సినిమాలో కంటెంటే లేదు, మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హైప్ అంతా ఇందా కాదు, వాట్ లాగా దేంగే అని ఇండియా వైడ్ గా పబ్లిసిటీ చేసి చివరాఖరికి మనకి రాట్ లాగా దేంగే చేశారు. అండ్ ఈ సినిమా దెబ్బకి విజయ్ కళ్ళు తెరుచుకున్నాయి. నెక్స్ట్ పూరితో చేయాల్సిన జేజీఎం మూవీని సెలవు చేయించాడు. అండ్ లైగర్ తర్వాత విజయ్ కెరీర్ లో ఉన్న రాడెస్ట్ ఫిల్మ్స్ ఏంటా అని చూస్తే అవి వరల్డ్ ఫేమస్ లవర్, ఫ్యామిలీ స్టార్, ఇంకా ఏమంత్రం వేసావే. వరల్డ్ ఫేమస్ లవర్ తో వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోదాం అనుకున్న కొండన్నకి డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఒక పెద్ద రాడ్ దింపాడు. అర్జున్ రెడ్డి రేంజ్ లో ఊహించుకున్న ఆడియన్స్ కి చివరాఖరికి నిరాశే మిగిలింది. అండ్ ఈ సినిమా చూసిన జనాలకి చెవులో ఒకటే సౌండ్ వినిపించేది. అండ్ ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందేగా, కొత్తగా చెప్పడానికి ఏముందిలే. CGI దోశలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, వర్స్ట్ స్టోరీ, ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చూసే ఆడియన్స్ కి వర్త్లెస్ మూవీ అనిపించింది. అండ్ సినిమా షెడ్కి వెళ్ళిపోయింది. అండ్ విజయ్ కెరీర్ లో ఏమంత్రం వేసావే అనే ఒక సినిమా ఉందని కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒప్పుకున్న సినిమా ఇది, బట్ రిలీజ్ అవడం మాత్రం రేట్ గా అయింది. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఈ సినిమా దరిదాపుల్లో కూడా విజయ్ ఫ్యాన్స్ ఎవరు వెళ్ళకండి. అండ్ నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉన్న యాక్టర్ ఎవరంటే మన అయ్యగారి కెరీర్ లో ఉన్న రాడెస్ట్ ఫిల్మ్స్ ఏంటా అని చూస్తే అది ఏజెంట్ అండ్ అఖిల్. ఏజెంట్ సినిమాకు ముందు మన అయ్యగారి కాన్ఫిడెన్స్ ఇలా ఉంది. సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. ఏదో చేసాం సార్. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. అండ్ ఈ సినిమాకి అయ్యగారికి అంత బాడీ ఎందుకు పెంచారో అర్థం కాదు. జస్ట్ ఈ యొక్క మెషిన్ గన్ ఫైరింగ్ సీన్ కి యూజ్ చేసుకున్నట్టు ఉంటది. ఖైదీలో ఉండే మెషిన్ గన్ ఫైరింగ్ సీన్ దీని మీద 1000 times బెటర్ ఉంటది. అసలు దానికి దీనికి పోలికే ఉండదు. ఏమన్నా అంటే సినిమా మొత్తం అరుస్తూ ఉంటాడు. అరే అసలు సినిమా తీసేటప్పుడు ఫైనల్ అవుట్పుట్ ని ఒక్కసారన్నా చూసుకోవాలి కదరా. మరి ఇంత రాడెస్ట్ స్టఫ్ ఎలారా బాబు? వీకెస్ట్ స్క్రిప్ట్, ఓవర్ డోస్ ఎమోషన్స్ అండ్ ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల చూసే కామన్ ఆడియన్కే గాక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చలా. అండ్ 85 crore బడ్జెట్ పెట్టిన ఈ సినిమా జస్ట్ 8.5 crore మాత్రమే కలెక్ట్ చేసి చివరాఖరికి షెడ్కి వెళ్ళిపోయింది. అండ్ అయ్యగారు తీసిన ఫస్ట్ మూవీ అయిన అఖిల్లో ఆయన ట్రై చేయిందంటూ ఏమీ లేదు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, లవ్, వాట్ నాట్ అన్నీ ట్రై చేశాడు, బట్ అక్కడ ఏది వర్కౌట్ అవ్వాలా. అరే మనోడు ఫస్ట్ మూవీతోనే డాన్స్ ఎరగదీస్తున్నాడు, ఫైట్స్ కుమ్మవతలు ఇస్తున్నాడు అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అండ్ అప్పటిదాకా అఖిల్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఒక్కసారిగా ఈ సినిమాతో గొయ్యి తీసుకప్పెట్టేశాడు. అలా ఫస్ట్ మూవీతోనే రాడ్ ని ఫేస్ చేశాడు మన అఖిల్. నెంబర్ 3, మన బాలయ్య కెరీర్ లో రాడెస్ట్ షిట్టెస్ట్ ఫిల్మ్ ఏదన్నా ఉందా అంటే అది. దీని గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ఏ రేటెడ్ సీన్స్, క్రింజ్ కామెడీ, ఓవర్ ద టాప్ ఫైట్స్, ఇవన్నీ చూసాక కూడా నేను ఇంకా బ్రతికే ఉన్నానా అనిపించింది. దీన్ని చెక్కిన శిల్పి ఎవరంటే డైరెక్టర్ YVS చౌదరి. బాలయ్యకి ఫ్యాన్ అని చెప్పి ఏది పడితే అది తీసేస్తే ఎలా భయ్యా? మరీ ఒక గుణపాన్ని మా మీద వదిలేంత పాపం మేము ఏం చేసాం? స్టోరీ యాజ్ ఇట్ ఈస్ భారతీయుని చూసి కాపీ కొట్టినట్టు ఉంటది. ఈ విషయంలో బాలయ్య గారు కూడా ఇలా చెప్పారు. సినిమాలు చెప్పా కూడా అది కమల్ హాసన్ గారు చేస్తున్న సినిమా. నేను చేసేసరికి అక్కడ కమల్ హాసన్ గారు కనపడతారు, కానీ అండ్ ఇది కాక బాలయ్య కెరీర్ లో ఇంకేమన్నా రాడ్స్ మిగిలిన్నాయా అంటే అది పరమవీర చక్ర, మిత్రుడు, శ్రీమన్నారాయణ, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా. పరమవీర చక్ర విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ ఓల్డ్ రొట్ట స్టోరీ కావడం, అండ్ అందులోనూ బాలయ్యకి డైలాగ్స్, సాంగ్స్ పెద్దగా లేపడం చూసే ఆడియన్స్ కి ఎక్కడ సరిగ్గా రిజిస్టర్ కాల. అండ్ మిత్రుడు మూవీ విషయానికి వస్తే ఈ ఒక్క సీన్ చూడండి, సినిమా మొత్తం మీ ఊహకే వదిలేస్తా. అది మరి. అండ్ ఊ కొడతారా, ఉలిక్కి పడతారా మూవీ నాకు ఇప్పటికీ గుర్తుంది. థియేటర్కి వెళ్ళి ఎందుకు వచ్చారా సామి అని సగంలో బయటకు వచ్చిన సిచ్యువేషన్ అది. ఐ థింక్ వీటి గురించి మాట్లాడుకోపోవడమే బెటర్ ఏమో. నెంబర్ 4, మన రవణ కెరీర్ లో ఉన్న రాడెస్ట్ ఫిల్మ్స్ ఏంటా అని చూస్తే అమర్ అక్బర్ యాంటోనీ, మిస్టర్ బచ్చన్, నేల టికెట్, టచ్ చేసి చూడు, రామారావు ఆన్ డ్యూటీ, అబ్బో ఇలా చాలా ఉన్నాయి. ఒక వెంకీ, ఒక దుబాయ్ సీను, ఒక కిక్, ఒక విక్రమార్కుడు, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి,
నేనింతే, నా ఆటోగ్రాఫ్, ఇలా ఇన్ని మంచి గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చిన రవణ గత 12 సంవత్సరాలుగా ఒక్క ఇంపాక్ట్ఫుల్ మూవీ కూడా ఆయన నుంచి రాలేదనే చెప్పాలి. ఎక్సెప్ట్ సమ్ కమర్షియల్ హిట్స్ లైక్ రాజా ది గ్రేట్ అండ్ క్రాక్. ఆఫ్టర్ 2017 రాజా ది గ్రేట్ ఆయన తీసిన సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాపులే ఎక్సెప్ట్ క్రాక్ అండ్ ధమాకా. అండ్ అది కూడా ఎలా అయిందో మీకు తెలిసిందేగా. ఇలా ఇన్ని ఫ్లాప్స్ లో కూడా కొన్ని రాడ్స్ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది అమర్ అక్బర్ యాంటనీ. అండ్ దీని విషయానికి వస్తే అసలు ఇది అమెరికాలో తీయాల్సిన అవసరమే లేదు. స్టోరీ సేమ్ ఓల్డ్ అవుట్డేటెడ్ స్టోరీ. అసలు దీన్ని రవితేజ గారు ఎలా ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. ఈ సినిమా తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? ఇక నువ్వు సినిమాలు తీయక భయ్యా, వద్దు శ్రీనివేట్ల గారు, ప్లీజ్ మీరు సినిమాలు తీయకండి. అండ్ మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే బ్లాక్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద రైడ్ మూవీని రీమేక్ చేస్తున్నా అని ఇమ్రాన్ చేసింది బాలరాజు. సినిమా మొత్తంలో రైడ్ ఎక్కడా నాకు కనపడలా. అండ్ దీన్ని చూసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనిపించింది ఒకటే, ఆ తేరీ రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంగే రేంజ్ లో తీస్తాడు అని. అర్జెంట్ గా ఆ రీమేక్ మూవీని షెల్వ్ చేయించేస్తే ఒక గోల నిలిపోదు. రవితేజ కెరీర్ లో లాస్ట్ 10 మూవీస్ లో ఉన్న పెద్ద రాడ్ ఏది అని అడిగితే అది RODA, రామారావు అండ్ యూటీ. దాని మీద డబుల్ ఇంపాక్ట్ ఉంటది ఈ రీమేక్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ. చూడని వాళ్ళు ఉంటే దీని దరగా పుల్లో గడలసండి. నెంబర్ 5, మన రామ్ కెరీర్ లో ఉన్న రాడెస్ట్ ఫిల్మ్స్ ఏంటా అని చూస్తే అది స్కంద, డబుల్ స్మార్ట్ అండ్ వారియర్. స్కంద విషయానికి వస్తే మన బోయమని చెప్పిన మాట ఒకటే, ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. అయినా వినయ్ విజయ్ రామ అండ్ లెజెండ్ స్టోరీలని మిక్సీలో వేసి తీసిన ఫ్రూట్ జ్యూస్ లా ఉన్న స్టోరీని రామ్ ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లా. నేను చూసిన సినిమాల్లో గాలి ఎఫెక్ట్ ని ఈ రేంజ్ లో వాడుకున్నాడు ఎవడూ లేడు. సినిమా మొత్తం రాత సీన్స్, ఇలాజికల్ ఫైట్స్, క్రైమ్ ఆంటీస్, రొట్ట టెంప్లెట్ అండ్ రాడెస్ట్ క్లైమాక్స్. డబల్ స్మార్ట్ విషయానికి వస్తే ఇది ఒక డబల్ రాడ్ విత్ ఎక్స్ట్రా క్రింజ్ స్టఫ్. దీంట్లో లేదంటూ ఉండదు. క్రింజ్ ఫైట్స్, రాన్సింగ్ డైలాగ్స్, 18+ జోక్స్, అగైన్ రొట్ట స్టఫ్. మరి స్టోరీ ఎక్కడ రా అంటే అది ఉండదమ్మా. ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేండి. అండ్ వారియర్ విషయానికి వస్తే రొటీన్ బోరింగ్ స్టోరీతో ఏదో కొత్తగా చేసేద్దాం అనుకున్నాడు, బట్ అక్కడ ఏది వర్కౌట్ కాల. మూవీలో చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయా అంటే అది హీరో అండ్ విలన్ యాక్టింగ్. ఎప్పుడో తీయాల్సిన స్టోరీని ఇప్పుడు తీస్తే ఇలానే ఉంటది. నెంబర్ 6, నితిన్ కెరీర్ లో ఉన్న రాడ్ ఫిలిమ్స్ ఏంటా అని చూస్తే ఒక పెద్ద లిస్టే ఉంటది. కానీ మొత్తం మీద 2 రాడ్ ఫిలిమ్స్ ఏంటా అని చూస్తే ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మార్చాలి నియోజక్. నితిన్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన జయం, దిల్, శ్రీయాంజనేయం అండ్ సై హిట్స్ తర్వాత వరుస పెట్టి 11 ఫ్లాప్స్ వచ్చినాయి. అంటిల్ ఇష్క్ మూవీ. కోఇన్సిడెన్సో లేదా నిజంగానే కర్సో తెలియదు కానీ రాజమౌళి గారి సై మూవీ తర్వాతే ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇప్పటిదాకా ఇన్ని ఫ్లాప్స్ వచ్చిన హీరో ఎవరూ లేరు. అండ్ ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ విషయానికి వస్తే ఇది ఒక సినిమా అనాలో లేక స్పూఫ్ అనాలో తెలియట్లా. ఇందులో అన్ని సినిమాల్ని ఒక స్పూఫ్ చేసి పడేశారు. చివరి ఆఖరికి మన కాంతారా మూవీని కూడా. ఇన్ని మంచి సినిమాలు మిమ్మల్ని ఏం చేసినాయి సార్, వాటిని స్పూఫ్ చేసి పడేశారు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోపోవడమే బెటర్ ఏమో, బికాస్ చెండుబాబుకు కూడా తలనొప్పి తెప్పించే సినిమా. టైటిల్ ఎక్స్ట్రాడినరీ బదులు ఎక్స్ట్రాడినరీ అని పెట్టుకోవాల్సింది, సరిగ్గా జరిపేది. అండ్ మార్చెల నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఒక అవుట్డేటెడ్ స్టోరీ. అరగంటలో అవ్వాల్సిన సినిమాని 2 గంటలు సాగదీస్తే ఇలానే ఉంటుంది. అవే ఓల్డ్ టెంప్లెట్స్ అయిన హీరో వర్సెస్ విలన్ ట్రోప్స్ ని వాడి అండ్ అది వేరే సినిమా నుంచి తీసుకున్నారు లేండి. దీనివల్ల చూసే ఆడియన్స్ కి ఎక్కడా కొత్తగా అనిపించలే. అండ్ ఇట్ బికేమ్ ఏ రాడ్. అండ్ మన లాస్ట్ వీడియోలో స్టార్ హీరోస్ వి డిస్కస్ చేయని కొన్ని రాడ్స్ ఏంటా అని చూస్తే కొన్ని మిగిలి ఉన్నాయి. ముందుగా మన రామ్ చరణ్ కెరీర్ లో ఉన్న రాడ్లకే రాడ్ అయిన వినయ్ విజయ్ రామ తర్వాత ఉన్న మోస్ట్ షిట్టెస్ట్ మూవీ ఏంటా అని చూస్తే అది తుఫాన్. ఇది ఓల్డ్ జెంజర్ రీమేక్ అయినా అది ఎంత పెద్ద స్టోరీ ఏం కాదు. అండ్ ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇక్కడ ట్రోల్ అయ్యాడు. మూవీ అంతా సేమ్ ఎమోషన్ ఉంటుంది అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అని చాలా మంది అన్నారు. అండ్ అలా అన్న వాళ్ళ నోళ్ళు ఎలా మోయించాడో అందరికీ తెలిసిందే. అండ్ ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ తర్వాత ఉన్న పెద్ద రాడ్ ఏంటో చూస్తే అది రెబల్. ఈ సినిమా ముందు లారెన్స్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగరేసుకుని ఇలా వాక్ చేయకపోతే కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. అండ్ చివరికి మూవీ రిజల్ట్స్ తెలిసిందేగా. మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్స్ ఎదిగితే అవుట్డేటెడ్ స్టోరీ, ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అన్నెసరీ కామెడీ. బట్ మూవీలో మెచ్చుకోదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే అది ప్రభాస్ స్వాగ్. అండ్ ఎన్టీఆర్ కెరీర్ లో 90mm రాడ్ శక్తి తర్వాత ఉన్న రాడ్లు ఏంటా అని చూస్తే అవి ఆంధ్రవాలా, కంత్రి, నరసింహుడు, నాలుడు, నాగా, రభస అండ్ రామయ్య వస్తావయ్య. ఇన్ని రాడ్లను చూసిన తారక్ ఆఫ్టర్ టెంపర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవా. గ్రాఫ్ అలా అలా పైకి వెళ్తూనే ఉంది, ఎక్కడా పడలేదు. హోప్ ఇలానే ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ దేవరా. ఫైనల్లీ ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నా. ఇవే కాక చాలా ఉన్నాయి ఇంకా, వాటి గురించి మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా చూసారు అంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నా.
నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఒక్కసారి ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.